నాకు ఎప్పటి నుంచి వస్తుంది 20 ఏళ్ళు మా ఆయన చచ్చిపోయి అప్పటి నుంచి వస్తుంది 4,000 ఇంకా రాలే వస్తాయట. ఎట్లా సార్ అట్లే ఉంది బస్సులో ఒకటి చేసిండు ఇంకేం చేయలే ఇంకేం చేస్తాడు ఇక ఏమో కానీ మాకైతే ఇంకేం వస్తలేవు కరెంట్ వస్తలేదు గ్యాస్ 500 అన్నాడు కాదు వస్తలేదు మాకైతే కరెంట్ బిల్లు కడతానే మన 1000 అంతే. తిండికే ఎందుకమ్మ తిండి ఏ తింటా తింటాం అంతేగా అమ్మ వేస్తుంది పిల్లలకు సౌలత్ అయితే బాగా పిల్లలకు ఫీజులు చదువున్న ఫీజులు ఎక్కువ అవుతున్నాయి కాలేజీలో ఫీజులు ఎక్కువ అవుతున్నాయి ఎంతకంటే కష్టం చేసి కడతారు అవి ధరలు దించు కాలేజీ పిల్లలకు పిరి పెట్టు ఈ కష్టాలు చేసుకుంటే వాళ్ళకు పిరి బస్సులు పెట్టినవి ఏం లాము ఏంటి కట్టినారు ఆయన పిరి బస్సు అవసరం అది పిరి బస్సు పెట్టారు పప్పుల మీద 250 రూపాయల కిలో పప్పు 250 రూపాయల కిలో నూనె ఎంతకంటే తెచ్చుకొని తింటాం మేము అవి అన్ని ధరలు తీస్తురా నువ్వు ఇవన్నీ ఇది పెంచుతావి ధరలు పెంచుతావి వాడు వీటి మీద కేసీఆర్ ఉన్నప్పుడు కూడా కొంచెం రేట్లు తగ్గినాయి ఇవన్నీ ఆడు అప్పులు చేసి గుప్పలు పెట్టిండు ఆడేం మంచోడు కాడు ఈడేం మంచోడు కాడు మన కష్టం చేసుకొని మనం తింటున్నాము ఇవ్వడేం పెడతలేడు మనకు 10 రూపాయలు పప్పుల ఉప్పుల రేట్లు కూడా ఆడ కూడా పెంచిండు మధ్యలో పెంచిండు ఇద్దరు అంతే తోడు దొంగలు ఇద్దరు తోడు దొంగలే ఆడ దొంగనే ఈడు దొంగనే ఆయన పొట్ట నిండేదాకా చూస్తారు ఈయన పొట్ట నిండాలి ఇక అంతే అంతకంటే మిక్కిలు ఏం లేదు మన కష్టాలు చేస్తారు పొద్దున కష్టం చేస్తాము పొద్దునకి 10 రూపాయలు ఇస్తాడు ఎవరు లేడు మన కష్టం చేసుకోవాలి మనం తినాలి మన ఓట్ల మీద ఆడు బతుండు రాజ్యం వెళ్తుండాడు ఆడే మనకు ఇది చేస్తుండా ఒక్క ఓటుకు 1 కోటి రూపాయలు మన ఓటు మీద ఆడు బతుండు నాకు ఎప్పటి నుంచి వస్తుంది 20 ఏళ్ళు మా ఆయన చచ్చిపోయి అప్పటి నుంచి వస్తుంది 4,000 ఇంకా రాలే వస్తాయట. ఎట్లా సార్ అట్లే ఉంది బస్సులో ఒకటి చేసిండు ఇంకేం చేయలే ఇంకేం చేస్తాడు ఇక ఏమో కానీ మాకైతే ఇంకేం వస్తలేవు కరెంట్ వస్తలేదు గ్యాస్ 500 అన్నాడు కాదు వస్తలేదు మాకైతే కరెంట్ బిల్లు కడతానే మన 1000 అంతే. తిండికే ఎందుకమ్మ తిండి ఏ తింటా తింటాం అంతేగా అమ్మ వేస్తుంది పిల్లలకు సౌలత్ అయితే బాగా పిల్లలకు ఫీజులు చదువున్న ఫీజులు ఎక్కువ అవుతున్నాయి కాలేజీలో ఫీజులు ఎక్కువ అవుతున్నాయి ఎంతకంటే కష్టం చేసి కడతారు అవి ధరలు దించు కాలేజీ పిల్లలకు పిరి పెట్టు ఈ కష్టాలు చేసుకుంటే వాళ్ళకు పిరి బస్సులు పెట్టినవి ఏం లాము ఏంటి కట్టినారు ఆయన పిరి బస్సు అవసరం అది పిరి బస్సు పెట్టారు పప్పుల మీద 250 రూపాయల కిలో పప్పు 250 రూపాయల కిలో నూనె ఎంతకంటే తెచ్చుకొని తింటాం మేము అవి అన్ని ధరలు తీస్తురా నువ్వు ఇవన్నీ ఇది పెంచుతావి ధరలు పెంచుతావి వాడు వీటి మీద కేసీఆర్ ఉన్నప్పుడు కూడా కొంచెం రేట్లు తగ్గినాయి ఇవన్నీ ఆడు అప్పులు చేసి గుప్పలు పెట్టిండు ఆడేం మంచోడు కాడు ఈడేం మంచోడు కాడు మన కష్టం చేసుకొని మనం తింటున్నాము ఇవ్వడేం పెడతలేడు మనకు 10 రూపాయలు పప్పుల ఉప్పుల రేట్లు కూడా ఆడ కూడా పెంచిండు మధ్యలో పెంచిండు ఇద్దరు అంతే తోడు దొంగలు ఇద్దరు తోడు దొంగలే ఆడ దొంగనే ఈడు దొంగనే ఆయన పొట్ట నిండేదాకా చూస్తారు ఈయన పొట్ట నిండాలి ఇక అంతే అంతకంటే మిక్కిలు ఏం లేదు మన కష్టాలు చేస్తారు పొద్దున కష్టం చేస్తాము పొద్దునకి 10 రూపాయలు ఇస్తాడు ఎవరు లేడు మన కష్టం చేసుకోవాలి మనం తినాలి మన ఓట్ల మీద ఆడు బతుండు రాజ్యం వెళ్తుండాడు ఆడే మనకు ఇది చేస్తుండా ఒక్క ఓటుకు 1 కోటి రూపాయలు మన ఓటు మీద ఆడు బతుండు మనకేం లాభం లేదు కదా మనకేం చేస్తున్నాడు చెప్పు.